ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము, అది యోహాను శుభవార్త 16వ అధ్యాయము 24వ లేఖనాన్ని మనం చదువుకుందాం. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. మన సంతోషము పరిపూర్ణము కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తులో మనము పరిపూర్ణులుగాను పరిశుద్ధులుగాను ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు పరిశుద్ధుడుగా పరిపూర్ణుడుగా వచ్చాడు. తన ప్రతి పనిని కూడా పరిపూర్ణముగా జరిగించాడు. మరి మనము ప్రభువైన యేసుక్రీస్తు నందు పరిపూర్ణులుగా ఉన్నట్లయితే, అట్టి పరిశుద్ధత కలిగిన మనము ప్రభువుల వారిని ఏది అడిగినను వెంటనే అది మనకు దొరుకుతుంది. అవును, నిజముగా దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీరును పరిపూర్ణులై అడిగిన ఎడల ఆ అడుగుడి మనకును దొరుకును అని వాగ్దానము సెలవిస్తుంది. మరి ఇలా మనం ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకొని ఏ దినము నుండి అయినా సరే ప్రభువైన యేసుక్రీస్తు పరిపూర్ణుడు, ఆయనలో నివసించుచున్న మనము పరిపూర్ణులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి అనే తలంపు ఈ దినం నుండి అయినా సరే మనలో రావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా అందరం కూడా తల్ల వంచుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, మీకు వందనములు, కృతజ్ఞతలు. అవును ప్రభువా, మీరు పరిపూర్ణులు కనుకనే మేము ఏది అడిగినను అది మాకు దొరుకుతుంది అని వాగ్దానం ద్వారా సెలవిస్తూ ఉన్నావు. అయితే మేమును మీలో పరిపూర్ణులుగా జీవించడానికి కృపా సహాయము ఈ దినమునుడైనా సరే వీక్షించుచున్నటువంటి నీ ప్రియమైనటువంటి జనమునకును మాకును నాయన దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో అట్టి పరిపూర్ణతను మేము సంతరించుకొని మేము ఏది అడిగినా అది మీరు ఇచ్చుటకు కృత నిశ్చయము కలిగి ఉన్నారు కనుక ఆ రీతిగా మమ్మల్ని పరిపూర్ణులుగా మీలో జీవింపజేయమని బ్రతిమలు అడుకుంటూ, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామమున నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని వీక్షించుచున్న నీ జనులను మీ చేతులకు అప్పగిస్తూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.